హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈ రోజు వీడియోలో తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్తో మేము ముందుకు రావడం జరిగిందనమాట. ఈ రోజున చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి అభయహస్తంలో ఉన్నటువంటి స్కీమ్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించడం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే బిట్స్ మీ ముందుకు వస్తాయో వాటిని క్రోడీకరిస్తూ ఈ వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగిందనమాట అండి. ఈ కంటెంట్లో అంటే ఈ వీడియోలో మనం చర్చించేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే కనుక ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది, ఈ పథకాన్ని ఎక్కడ ఎవరు ప్రారంభించారు, అలాగనే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, సంవత్సరానికి కానీ మొత్తం ఎన్ని ఇళ్లను మంజూరు చేస్తానన్నట్లుగా తెలపడం జరిగింది. అలాగనే ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏమిటి, ఈ పథకానికి ఎవరు అర్హులు, ఈ పథకానికి అవసరమైనటువంటి పత్రాలు ఏమిటి, ఈ పథకం యొక్క లాభాలు ఏమిటి, దానితో పాటు కానీ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పథకానికి సంబంధించినటువంటి 5 కండిషన్లు, ఇటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియోని క్రోడీకరిస్తూ మీ ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, తెలంగాణ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ కంటెంట్ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ వీడియోని మీరు షేర్ చేయండి. తద్వారా మీరు వారికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతగానో హెల్ప్ చేసినటువంటి వారు అవుతారు. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారని మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 21, 2025 అంటే ఈ రోజున ఫిబ్రవరి 21, 2025 ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించడం జరిగిందనమాట అండి. ఎక్కడ ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారని మనం చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎప్పుడు ప్రారంభించారు, ఈరోజు అంటే ఫిబ్రవరి 21, 2025 ఎవరు ప్రారంభించారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ ప్రారంభించారు, నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటో మనం చూద్దాం అనమాట. తెలంగాణలో ఉన్నటువంటి ఇల్లు లేని, భూమి లేని వారికి ఇల్లు అందించడమే ఈ పథకాన్ని తెలంగాణ ఉచిత భూ పంపిణీ పథకం లేదా తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ళు పథకం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట అండి. ఈ పథకాన్ని సంవత్సరానికి గాను ఈ పథకం ద్వారా మొత్తం ఎన్ని ఇళ్లను మంజూరు చేస్తారు అని మనం చూసుకున్నట్లయితే కనుక ఒక్కొక్క నియోజకవర్గానికి వచ్చేసి 3,500 ఇళ్లను ఏటా మంజూరు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సంవత్సరానికి చూసుకున్నట్లయితే కనుక గరిష్టంగా 4.5 లక్షల ఇళ్లను అనేటువంటిది మంజూరు చేయడం జరుగుతుంది అనమాట. అదే గ్రామానికి చూసుకున్నట్లయితే కనుక మొదటి విడతలో మండలానికి ఒక్కో గ్రామానికి వచ్చేసి 72,045 ఇళ్లను నిర్మించనున్నట్లుగా ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. మొత్తం ఏటా చూసుకున్నట్లయితే కనుక 4.5 లక్షల ఇళ్లను నిర్మించనున్నట్లుగా ఈ ఇందిరమ్మ ఇళ్ల ద్వారా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట. ఈ పథకం యొక్క ప్రయోజనాలు మనం చూసుకున్నట్లయితే కనుక కొత్తగా ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తెలంగాణలో ఉన్నటువంటి భూమి లేని మరియు ఇల్లు లేని ప్రజలకు ఈ క్రింది ప్రయోజనాలను అందించడం జరుగుతుందన్నమాట. అదేంటని మనం చూసుకున్నట్లయితే ఇంటి నిర్మాణానికి ఉచితంగా భూమిని మంజూరు చేస్తామన్నారు. అలాగనే ఆర్థిక సాయం కింద చూసుకున్నట్లయితే కనుక ఇంటి నిర్మాణం గురించి 5 లక్షల రూపాయలు ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది. అలాగనే తెలంగాణ ఉద్యమ కార్యకర్త సమరయోధులకు 250 చదరపు గజాల స్థలం భూమిని కూడా అందించడం జరుగుతుందన్నమాట అండి. అయితే ఇంటి నిర్మాణం గురించి ఇచ్చినటువంటి ఈ 5,000 రూపాయల ఆర్థిక సహాయం ఏదైతే ఉందో ఇది నార్మల్స్కి అనమాట అండి. అయితే ఎస్సీ లేకపోతే ఎస్టీ వారికి ఉన్నట్లయితే కనుక వారికి 6 లక్షల రూపాయలు అనేటువంటిది వీరికి ఆర్థిక సహాయం చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. 6 లక్షల రూపాయలు వీరికి ఇస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట. నార్మల్కి వచ్చేసి 5 లక్షలు, ఎస్సీ ఎస్టీ వారికి చూసుకున్నట్లయితే కనుక 6 లక్షల ఆర్థిక సాయం అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులు ఎవరని మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి ఉచితంగా భూమిని మరియు ద్రవ్య సహాయాన్ని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ కింది అర్హత ప్రమాణాలను సెట్ చేయడం జరిగిందనమాట అండి. అవి ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక లబ్ధిదారులు తెలంగాణ శాశ్వత నివాసి అయి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండాలన్నమాట. లబ్ధిదారులు ఇండ్లు లేని మరియు భూమి లేని వ్యక్తి అయి ఉండాలి. ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి ఇల్లు కానీ భూమి కానీ ఏది ఉండదు, వారి అద్దీంట్లో ఎట్లన్నా ఉండాలి. కాకపోతే వారికి సొంతంగా ఏమి ఉండకూడదని చెప్పి తెలపడం జరిగింది. తెలంగాణ ఉద్యమ యోధులు అదే రకంగా కార్యకర్తలు కూడా దీనికి అర్హులని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఈ ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైనటువంటి పత్రాలు ఏంటని మనం చూసినట్లయితే కనుక తెలంగాణ నివాస రుజువు పత్రము, అలాగనే ఆధార్ కార్డు అనేటువంటిది
అలాగనే మన యొక్క మొబైల్ నెంబర్ ఎవరి పేరు మీద కావాలనుకుంటున్నాం వారి యొక్క మొబైల్ నెంబరు, రేషన్ కార్డ్ అనేటువంటిది వైట్ రేషన్ కార్డ్ కంపల్సరీ అడగడం జరిగింది. అదే రకంగా సొంత భూమి మరియు ఇల్లు లేని సర్టిఫికేట్ అనేటువంటిది ఇది కంపల్సరీ అడగడం జరిగింది అనమాట అండి. ఈ ఇందిరమ్మ పథకాల ద్వారా వచ్చేటువంటి లాభాలు చూసుకున్నట్లయితే కనుక ఇంటి కోసం భూమి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగనే ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించడం జరుగుతుంది. ఉద్యమకారులకు చూసుకున్నట్లయితే కనుక 250 చదరపు అడుగుల భూమి అనేటువంటిది ప్లాట్లు అనేటువంటిది వారికి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి 5 కండిషన్స్ అనేటువంటిది సెట్ చేయడం జరిగింది అనమాట. 5 కండిషన్స్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ ఆధార్ కార్డు అనేటువంటిది కంపల్సరీ ఉండాలన్నమాట. అంటే ఆధార్ కార్డు ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కావాలనుకుంటున్నారో వారు కంపల్సరీ ఆధార్ కార్డు ఉండాలి. దాంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి అడ్రస్ అనేటువంటిది ఉండాలన్నమాట. సెకండ్ వచ్చేసి వాళ్ళకి వైట్ రేషన్ కార్డు అనేటువంటిది కంపల్సరీ. ఎవరైతే వైట్ రేషన్ కార్డు హోల్డర్ మాత్రమే దీనికి అర్హులుగా తెలపడం జరిగింది. అలాగనే భూమి ఇల్లు అనేటువంటిది వారికి ఉండకూడదు. వారికి భూమి ఇల్లు అనేటువంటిది ఉండకూడదు. 4వది వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగం కూడా వారికి ఉండకూడదు. గవర్నమెంట్ ఎంప్లాయీ అవి కూడా ఉండకూడదు అనమాట అండి. 5th వచ్చేసి మహిళలు ఇంటి పెద్దలుగా ఉండాలి. సో ఈ 5 కండిషన్స్ అనేటువంటిది ఎవరు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ ఇందిరమ్మ ఇల్లు అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. తెలంగాణ ఆధార్ కార్డు ఉండాలి, తెల్ల రేషన్ కార్డు ఉండాలి, భూమి ఇల్లు ఉండకూడదు వారి పేరు మీద, ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటిది వారికి ఉండకూడదు, అలాగనే మహిళలే ఇంటి పెద్దలుగా ఉండాలి. ఈ 5 కండిషన్లు కలిగినటువంటి వారు దీనికి అర్హులుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందంటే ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాపుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.